ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ మాసంలో మరొక క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రియమైన వారలారా, చదవబడిన వాక్యము మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఇదే వాక్యం ఉంది. ఆ యెషయా గ్రంథంలో వ్రాయబడిన వాక్యం యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు చదవడానికి మరి గ్రంథాన్ని ఇచ్చారు. ఆ గ్రంథం యెషయా గ్రంథం. ఆ యెషయా గ్రంథం తీసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఈ వాక్యం ఉన్న చోటు కనిపించింది. ఈ వాక్యంలో అనేక మరి దేవుని యొక్క కృపకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారిని విడుదలకై, ముఖ్యంగా గ్రుడ్డి వారికి చూపును. ఈరోజు నేను చెప్పబోయే అంశం యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందు నిమిత్తం వచ్చాడు అనే అనేకమైన కారణాల్లో దీని ముందు మనము మరణము, ఆత్మీయ మరణము, శారీరక మరణాన్ని మరి జయించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరి స్వస్థత, ఆ స్వస్థత కూడా ఎలాంటిదంటే శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత. అయితే ఈరోజు నేను శారీరక స్వస్థత గురించి మీ మధ్యలో వాక్యాన్ని పంచడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, గ్రుడ్డి వారికి చూపును. యేసుక్రీస్తు రాకమునుపు మరి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అనేక మంది గుడ్డివారు ఉన్నారు. వారి త్రోవ ప్రక్కన అడుక్కుంటూ ఉన్నారు. వారందరూ అడుక్కుంటూ ఉన్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. కానీ వారికి ఎవ్వరికి మరి చూపు, స్వస్థత కలిగినట్టు అక్కడెక్కడ లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు సువార్త ఆరంభించి అనేక ప్రాంతాల్లో తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ పరలోక రాజ్య సంబంధమైన మర్మాలను ప్రకటిస్తూ అనేక మందికి మరి స్వస్థత కలిగించాడు. ఈ స్వస్థతలో భాగంగా ఒక సందర్భాన్ని చూడండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి ఎరుకో పట్టణంలోకి వెళుతూ ఉండగా త్రోవ పక్కన ఒక గుడ్డివాడు కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు. జనులు అనేక మందిగా ఆ త్రోవలో వెళుతూ ఉంటే ఆ సౌండ్, ఆ శబ్దాలకు మరి ఆ గుడ్డివాడు ఆ ఒక అతన్ని పిలిచి, ఏం జరుగుతుంది ఇక్కడ? చాలా మంది గుంపులు గుంపులుగా వెళుతూ ఉన్నారు, జనులు అరుస్తూ ఉన్నారు, ఏంటి అనగానే, అరే మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ మార్గంలో వెళుతున్నారు అనగానే ఆ గుడ్డివాడు వెంటనే వాడు తడువు చేయకుండా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు వేయడం ప్రారంభించాడు. అక్కడ ఉన్నవారు, రే అరవద్దు, నువ్వు ఆగు, అరవద్దు అని అన్నప్పుడు వాడు వారి మాటలు లెక్క చేయక మరి బిగ్గరగా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని అరవగానే యేసుక్రీస్తు ప్రభువుల వారు వారి యొక్క మాటలకు విని నిలబడి వెనకకు తిరిగి వాడిని తీసుకురమ్మన్నాడు. వెంటనే వారు వెళ్ళి, నీవు ధన్యుడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు నేను తీసుకురమ్మన్నారని ఆయన దగ్గర తీసుకొస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ గుడ్డి వాడిని అడిగాడు, నీకేం కావాలని? అయ్యా నాకు చూపు కావాలయ్యా అనగానే యేసుక్రీస్తు ప్రభువుల వారు వెంటనే వాని మీద కనికరపడి వాడిని తాకి వానికి స్వస్థతనిచ్చాడు. వెంటనే వాడు కన్నులు తెరవబడి చూపు పొంది దేవుని మహిమపరుస్తూ దేవునితో కూడా వెళ్ళాడు. చూడండి, పుట్టు గుడ్డి వాడికి చూపు ఎవరు ఇవ్వలేరు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారికి దేవుడిచ్చిన శక్తి, ఆయన పరలోకము నుంచి మరి భూమి మీదకి నరావతారిగా పంపబడిన అనేకమైన కారణాల్లో స్వస్థత కూడా ఒక కారణం. ఆయన కుష్టి వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు, కుంటి వారికి నడిపించాడు, మరి చెవిటి మోకమున్న వారికి స్వస్థతనిచ్చాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, చివరకు చనిపోయిన వారిని సైతం లేపినవాడు మన యేసయ్య. ఈ క్రిస్మస్లో మనం ఎన్నో ప్రసంగాలు వింటుంటాం. ఈ ప్రసంగం ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే దేవుడు మనకు శారీరక స్వస్థతను కూడా ఇవ్వగలడు. అయితే ఆ స్వస్థత ఎలా పొందుకోవాలంటే, ఆ గుడ్డివాడు ఎలాగూ యేసయ్యను కనుగొని అరిచి మళ్ళీ రక్షణ పొందిన, అదేవిధంగా మన అనారోగ్యాన్ని బట్టి మనమే, మన శరీరంలో ఏ ఇబ్బంది ఉన్నా, ఏ బాధ ఉన్నా మనమే మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవునికి విజ్ఞాపన చేస్తే దేవుడు మరి స్వస్థతను ఇవ్వడానికి, విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దీన్ని మరిచి అనేకమైన మార్గాలు, ఎక్కడికెక్కడికో భక్తుల దగ్గరికి, ఎడో దూర ప్రాంతాలకి ఏదేదో కొత్త కొత్త ఆయిల్, రకరకాల వస్తువులు కొని వీటి ద్వారా
స్వస్థత పొందాలని అనేకంగా ఎదురు చూస్తారు. కానీ ఇది కరెక్ట్ కాదు. కానీ దేవుడు అంటున్నమాట, ఎవరు నా యందు నిలిచి నన్ను పిలుస్తారో, ఎవరు నన్ను మరి కనుగొని నన్ను పిలుస్తారో వారికి స్వస్థత. గమనించండి, 10 మంది కుష్టు వ్యాధిగ్రస్తులు ఉన్నారు అరణ్యంలో. యేసయ్యను గుర్తించి పరిగెత్తుకుంటూ 10 మంది వెళ్ళారు. అయ్యా 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 ఏమనగానే మాకు స్వస్థత కలిగించనగానే ఒకే మాట, మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోమన్నాడు. వెంటనే వారు వెళుతూ ఉండగానే స్వస్థత కలిగింది. ఎప్పుడైతే యేసయ్యను మనం అడుగుతామో అప్పుడు స్వస్థత. ఎప్పుడు మనం యేసయ్యను అడుగుతామో అప్పుడు మనకు ఆశీర్వాదం. ఇది మరచి అనేకమైన మార్గాల వైపు వెళ్లకుండా దేవుని మీద ఆధారపడి, దేవుని శక్తి మీద ఆధారపడి మనమే ప్రార్థన ద్వారా విజయాన్ని పొందవచ్చు. అట్టి కృప మనకు దేవుడు దయచేసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు అయా. ఈ క్రిస్మస్ మాసంలో మేము ఎంతోగానో ప్రభువా నీ జనమును సంతోషిస్తూ అనేకులకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, మీ నామములో స్వస్థత ఉంది ప్రభువా. ఇది గ్రహించి మేము ప్రభువా నీ అందరి విశ్వాసము కలిగి నీ నామమును ఉచ్చరించి మేము స్వస్థత పొందడానికి మాకు నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని, నీ కృప మాతో ఉంచి సహాయం దయచేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారికి ఉన్న శరీరంలో ఏ ఇబ్బంది ఉన్నా తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి ప్రభువా నీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.